హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బిలేటెడ్ మేరీ క్రిస్మస్. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు క్రిస్మస్? అమెరికాలో అసలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి? ఆబ్వియస్లీ అందరూ అనుకుంటారు యుఎస్లో అంటే క్రిస్మస్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అని. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. సెలబ్రేట్ చేసుకుంటారు, బట్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మీకు చెప్తాను. ఈ యొక్క హౌస్ ముందు ఎన్ని బొమ్మలు పెట్టారో చూడండి, చాలా బాగుంది. నాకు తెలిసి ఈజీగా $1000 అయి ఉంటుంది. ఎక్కడా వదలకుండా చూడండి, ఇంటి ముందు ఇంటి పైన మొత్తం పెట్టేశారు బొమ్మలన్నీ. ఇంతకీ ఇవన్నీ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? ఇది ఒక కమ్యూనిటీ. మోస్ట్లీ అందరూ అమెరికన్సే ఉంటారు ఇందులో. సో క్రిస్మస్ సీజన్ కాబట్టి అందరూ ఇంటికి ముందు లైటింగ్స్ పెట్టుకున్నారు. చాలా మంది అయితే బ్లాక్ ఫ్రైడే నుంచే స్టార్ట్ చేస్తారు లైటింగ్ పెట్టడం, న్యూ ఇయర్ దాకా. కొంతమంది అయితే ఓన్లీ క్రిస్మస్ వరకే పెట్టుకుంటారు. ఇందాక మీకు చూపించిన కమ్యూనిటీ అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 మైల్స్. ఇదైతే మా ఇంటి దగ్గరలోనే సిటీ స్ప్రింగ్స్ అని, అక్కడైతే మంచిగా లైటింగ్ పెట్టారు. డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ అన్నీ చూపిస్తాను. చాలా బాగా చేశారు. చేసింది కూడా ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ చదివే స్కూల్స్లో కిడ్స్. వాటి మీద రాసిందనమాట ఏ హౌస్ ఎవరు డెకరేట్ చేశారు అని. ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ ఒక 20+ ఉన్నాయి హౌసెస్. మళ్ళీ ఏమనుకుంటున్నారు? ఒక్కో హౌస్ ఒక్కో థీమ్. ఒకటి హర్షీస్, ఒకటి M&M's, ఒకటి లవ్ థీమ్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ప్రతి చెట్టుకి లైటింగ్ పెట్టారు, ఎంత బాగుందో. ఈ ప్లేస్ అయితే మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 1.5 మైల్ అంతే. ఆల్మోస్ట్ మనం మిడ్ నైట్ దాకా ఏ టైం అయినా వెళ్ళొచ్చు. దీనికైతే ఫ్రీ ఎంట్రీ. బట్ మనం వెబ్సైట్లో చూసుకోవాలి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ లైటింగ్స్ అనేవి ఉంటాయని. ఎందుకంటే ఈ సీజన్లోనే పెడతారు కాబట్టి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అనే ఉంటుంది, ఇన్ని రోజుల వరకే ఉంటుందని. మేము కొంచెం లేట్గా వెళ్ళాం, నీట్గా వీడియోస్ తీసుకోవచ్చు అని. లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. వీడియోస్లో కంటే లైవ్లో చూస్తే ఇంకా బాగున్నాయి. రండి రండి, మా హోమ్ టూర్ చూపిస్తాను. ఫస్ట్ హోమ్ వచ్చేసి M&M థీమ్ హోమ్. వాటి మీద పెయింటింగ్స్ అవన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ హౌస్ చూడండి, క్యూట్గా సింపుల్గా భలే ఉంది. ఆ కలర్ కాంబినేషన్స్ కానీ లైటింగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా డిసెంబర్ అంటే తెలిసిందే కదా, వింటర్ సీజన్. చలి అయితే మామూలుగా లేదు. అందులోనూ కొంచెం లేట్కి వెళ్ళాం కదా, ఇంకా చాలా దారుణంగా ఉంది క్లైమేట్ అయితే. ఇంకా హాలిడేస్ కాబట్టి సరదాగా అలా వెళ్ళాం చూద్దామని. అదేంటి క్రిస్మస్ కదా, క్రౌడ్ ఏం లేరు, జనాలు ఎవరు లేరు అనుకుంటున్నారా? అదే ఇక్కడ స్పెషల్. మోస్ట్లీ వెళ్తే ఇక్కడ చర్చెస్కి వెళ్తారు, ఆర్ లేకపోతే ఇంట్లో పార్టీస్ చేసుకుంటారు. ఇక్కడ మోస్ట్లీ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు ఏ ఫెస్టివల్ అయినా కానీ. క్రిస్మస్ ముందు రోజే ఫుడ్, కేక్, డ్రింక్స్ అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకొని క్రిస్మస్ రోజు ఈవినింగ్ ఇంకా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ మోస్ట్లీ ఏ ఫెస్టివల్ అయినా కానీ ఫ్యామిలీతో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ మీట్ అయ్యి గ్యాదరింగ్స్ పెట్టుకొని హ్యాపీగా ఇంట్లోనే పార్టీస్ చేసుకుంటారు. ఎందుకు ముందు రోజే ఫుడ్ తెచ్చుకుంటారని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ క్రిస్మస్ రోజు అసలు ఏ అమెరికన్ స్టోరు, ఏ అదర్ కంట్రీ స్టోర్స్ అసలు ఓపెన్ చేసి ఉండరు. కంప్లీట్గా అన్నీ క్లోజ్ అయి ఉంటాయి. కొన్ని స్టోర్స్ అయితే 24th ఆఫ్టర్నూన్ నుంచే క్లోజ్ చేస్తారు. బికాస్ ఇట్స్ లైక్ ఏ పబ్లిక్ హాలిడే. అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సో అందుకని ఆ రోజు షాప్స్ ఏమి ఉండవు. ముందుగానే అన్నీ రెడీగా పెట్టుకుంటారు. లైక్ టర్కీ ఉంటుంది కదా, అదనమాట స్పెషల్ వాళ్ళకి. అమ్మో, ఈ థీమ్ చూడండి, సింహం మొత్తం అడవిలా ఉంది కదా. ఒక్క హౌస్ కూడా మళ్ళీ సేమ్గా లేదు. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. అబ్బా, ఈ థీమ్ చూడండి ఎంత బాగుందో. ఒక చిన్ని బాబు, పక్కన క్యాండిల్స్, చాలా బాగుంది డిఫరెంట్గా. ఇక్కడ ఒక ఆర్ట్ సెంటర్ ఉంటుంది, అన్ని ఈవెంట్స్ జరుగుతాయి. సో దాని పక్కనే ఇలా స్పేస్ ఉంది, పార్క్ లాగా. సో ఇంక అక్కడ పెట్టారు ఈ లైటింగ్స్ అన్నీ. క్రిస్మస్ ట్రీ కూడా ఉంది పెద్దది. ఈ చిన్ని చిన్ని వాటర్ ఫౌంటైన్స్, ఒక స్టేజ్ కూడా ఉంది. దాని ముందంతా ఓపెన్ ప్లేస్ కదా, ఈవెంట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి నార్మల్గా అయితే. డిసెంబర్ 23rd నుంచి ఇంకా హాలిడే సీజనే అంటారు. ఎందుకంటే క్రిస్మస్, న్యూ ఇయర్ అన్నీ వస్తాయి కాబట్టి. మోస్ట్లీ అందరు ఇంకా 23rd నుంచి January 2 వరకు హాలిడేస్ పెట్టుకుంటారు. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కూడా అంతే. ఇంకా ఆ 10 days ఇంకా అసలు లీవ్ పెట్టేసుకొని హాలిడేస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. బట్ అందరికీ హాలిడేస్ ఉండవు. నోట్ దిస్ పాయింట్. ఈ క్రిస్మస్ ట్రీ కూడా చాలా పెద్దగా ఉంది. మేము 1 week ముందు వెళ్ళాము క్రిస్మస్ ముందు. అప్పుడైతే ఈ లైటింగ్స్ ఏం పెట్టలేదు, ఓన్లీ హౌసెస్ ఇవే ఉన్నాయి. ఇంకా అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా ఉంది. 1 hour వరకు అయితే ఫ్రీ. సో ఇంక ఈ లైటింగ్స్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక కమ్యూనిటీ అని చెప్పాను కదా. ఇట్స్ లైక్ ఏ కాంపిటీషన్ అనమాట. కొన్ని కౌంటీస్లో ఏంటంటే ఇలా కాంపిటీషన్ లాగా చెప్తారు ఎవరి హౌస్ బాగా డెకరేట్ చేసుకుంటారు అని. బట్ ప్రతి దానిలో అలా ఉండదు. కొన్ని అయితే విన్నాం అలాగా, లైక్ ఎవరి డెకరేషన్ బాగుంది అంటే గిఫ్ట్స్ ఇస్తారంట. ఇంకా వింటర్ సీజన్ కాబట్టి చలి అయితే ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే డ్రైవ్ త్రూ కమ్యూనిటీ కాబట్టి మనం జస్ట్ అలా కార్లో వెళ్తూ చూసుకుంటూ వెళ్ళాలి, కార్ నుంచి దిగకూడదు. ఇవి కూడా ఫ్రీ ఎంట్రీ. బట్ ఇది కమ్యూనిటీ కాబట్టి ప్రైవసీ కోసం టైమింగ్స్ ఉంటాయి. ఈ టైం నుంచి ఈ టైం వరకే అలో చేస్తారని. ఈవినింగ్ 5 o'clock నుంచి
నైట్ 10 వరకు అలో ఉంటది అంతే. అసలంత చలిలో కూడా ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో అందరూ. డెడికేషన్ అంటే అలా ఉంటది మరి. మనం ఆ కమ్యూనిటీలోకి ఎంటర్ అవుతుంటేనే చూడండి ఎంత బావుందో లైటింగు. ఫస్ట్ హౌసే జిగేల్ జిగేల్ అంటుంది. ఈ లైటింగ్ చూడండి మనం జాతరలో చూస్తాం కదా! సేమ్ అలాగే ఉంది. కలర్‌ఫుల్‌గా. అందరూ ఏమి ఇలా లైటింగ్స్ పెట్టుకోరు. కొంతమందయితే సింపుల్‌గానే పెట్టుకుంటారు. బట్ ఇలా ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళైతే బాగా పెట్టుకుంటారు. ఈజీగా ఒక్కొక్కళ్ళకి $300-500 అయితే ఖర్చయిద్ది. బట్ ఇవన్నీ ఇంకా వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి అందరూ బాగా కొంటారు. అందులోనూ వాళ్ళకి మెయిన్ ఫెస్టివల్ ఇదే కాబట్టి చేసుకుంటారు. ఈ లైటింగ్స్, ఈ ఫాయిల్ బెలూన్స్ ఇవన్నీ లైక్ కాస్కో, వాల్మార్ట్ వీటిల్లో అయితే ఉంటాయి. ప్రైజెస్ తక్కువే ఉండవు బానే ఉంటాయండి. ఇది మేము ఫస్ట్ లోపలికి రాగానే కమ్యూనిటీలోకి ఈ లైటింగ్స్ అయితే కనిపించినాయి. మేము వెళ్ళినప్పుడు ఇంకా ఈవినింగే కాబట్టి లైటింగ్స్ అన్నీ ఇంకా ఏం ఆన్ అవ్వలేదు. కొంతమందయితే ఇలా సింపుల్‌గానే పెట్టుకున్నారు. కొంతమందయితే గ్రాండ్‌గా పెట్టుకున్నారు. ఇందాకన్ని లైటింగ్స్‌లో చూసి ఇలా చూస్తుంటే ఏదో బోసిపోయినట్టుంది కదా! కొన్ని ఇలా ఫ్రీ ఎంట్రీస్ ఉన్నవైతే డొనేషన్ బాక్సెస్ కూడా పెడతారంట. ఇవి కమ్యూనిటీస్ కాబట్టి ఇక్కడేం పెట్టరు. అబ్బా! చిన్ని చిన్ని బొమ్మలు భలే ఉన్నాయి లైటింగ్స్‌తో. మేరీ క్రిస్మస్! ఇది కుక్కీ మిల్క్ థీమ్ ఎంత బావుందో కదా! క్యూట్‌గా. సేమ్ రియలిస్టిక్‌గా ఉన్నాయి కదా అసల. అట్లుంటది మరి ఇక్కడ. ఈ లైటింగ్ ఇక్కడ సింపుల్‌గా కనిపిస్తుంది. బట్ నైట్ అయితే భలే ఉంది. రైల్వే ట్రాక్ కూడా ఏసారు చూడండి ఇక్కడ. ఆగండి. జరగండి. క్రిస్మస్ తాత వస్తున్నారు. ఏయ్! శాంటా క్లాస్ వచ్చేసారు. మేరీ క్రిస్మస్. ఇంకా చాలా ప్లేసెస్‌లో అయితే లైటింగ్స్ పెట్టారు. బట్ అవన్నీ మా ఇంటి దగ్గర నుంచి ఒక 40 మైల్స్, 50 మైల్స్ డిస్టెన్స్‌లో ఉన్నాయి. కొన్నైతే ఫ్రీ ఎంట్రీ ఉన్నాయి. బట్ కొన్నైతే టికెట్ తీసుకోవాలి. $10, $20 కూడా ఉన్నాయి పర్ కార్‌కి. సేమ్ ఇలాగే మనం కార్ దిగడానికి లేదు. జస్ట్ అలా డ్రైవ్ త్రూ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంతమందయితే చాలా సింపుల్‌గా పెట్టుకున్నారు. బట్ బావుంది. మాకు మధ్యలో కార్ దిగి ఫోటోస్ తీసుకోవాలనిపించింది. బట్ అసలు దిగకూడదు అని చెప్పి క్లియర్‌గా రాసుందక్కడ. ఇంకా కార్‌లో నుంచే వెళ్తూ వీడియోస్ తీసుకున్నాం అన్నీ. అమ్మో! ఇయి చూసి రియల్ జింకలనుకున్నాను. బొమ్మ జింకలు. ఇక్కడి నుంచి చూడండి మీకు మొత్తం కనిపిస్తుంది కదా కమ్యూనిటీలో ఎలా లైటింగ్స్ పెట్టారనేది. వావ్! ఈ హౌస్ చూడండి ఎంత డెకరేట్ చేశారో. అసలు ఇంటి ముందు ఖాళీయే లేదు. మొత్తం నింపేశారు. నాకైతే అదే హైలైట్ హౌసు. చాలా బావుంది. ఇంకా డ్రైవ్ త్రూ కాబట్టి మనం ఎక్కువ ఎక్కడ ఒకసేపు ఆపలేము కార్‌ని. వెనకాల వస్తూ ఉంటారు కాబట్టి. ఈ హౌస్ అయితే కార్నర్‌లో ఉంది. ఎంత బావుందో. ఈ శాంటా క్లాస్ గుర్రం బొమ్మలైతే భలే ఉన్నాయి కదా! క్యూట్‌గా. దాని పక్కనే స్నో మ్యాన్ కూడా ఉంది. మాకెలాగో స్నో పడదు. అందుకే బొమ్మను పెట్టుకుంటున్నాం. అమెరికాలో క్రిస్మస్ అయినా, ఏదైనా సెలబ్రేషన్ అయినా గానీ వాళ్ళెలా సెలబ్రేట్ చేసుకుంటారంటే లైక్ ఫుడ్డు, డ్రింకు, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం. ఈ హౌస్ చూడండి సింపుల్‌గా పీస్‌ఫుల్ ఉంది కదా! అందుకే పీస్ అని పెట్టినట్టున్నారు బయట. ఈ హౌసెస్ అన్నీ ఒక ఎత్తైతే ఇది చూడండి ఎంత బావుందో చూడండి లైటింగ్స్ అంతా. వీళ్ళు కూడా ఎన్ని బొమ్మలు పెట్టారో అసల. షాప్స్‌లో ఉన్నాయన్నీ ఇక్కడే పెట్టినట్టున్నారు. బట్ మనకక్కడ ఆగడానికి ఆప్షన్ లేదు. సో, అందుకనే వెళ్ళిపోతున్నాం. వీళ్ళెవరో బొమ్మలు పెట్టకుండా ఓన్లీ సింపుల్‌గా లైటింగ్స్ పెట్టారు. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి గబగబా చూసుకొని వెళ్ళిపోతున్నాం. ఈ కమ్యూనిటీ ఏమో చాలా పెద్దగా ఉంది. వావ్! చాలా పెద్ద శాంటా క్లాస్‌నైతే పెట్టారు. వెళ్తూ ఉంటే వస్తనే ఉన్నాయి లైటింగ్స్ అయితే. సో, ఇదనమాట ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు యూఎస్‌లో క్రిస్మస్‌ని. ఇది భలే ఉంది. యానిమల్ థీమ్‌లో లైటింగ్స్ అన్నీ. ఎంత బాగున్నాయో ఈ బొమ్మలు. ఇంకా శాంటా క్లాస్ కూడా బాయ్ చెప్తున్నారు మనకి. సో, ఇదనమాట క్రిస్మస్ సెలబ్రేషన్స్ అమెరికాలో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అందరికీ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఐ హోప్ ఈ ఇయర్ నుంచి మన ఛానల్ ఇంకా బాగా రీచ్ అవ్వాలి. సబ్స్క్రైబర్స్ బాగా రావాలి. థాంక్స్ ఫర్ వాచింగ్.